జూలై 1 నుండి పెన్షన్తో పాటు మరో 12 వస్తువులను ఏపీ ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. అందులో భాగంగా 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారని, జూలై 1న పెంచిన పెన్షన్లను ఇస్తామని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చారని ఆయన చెప్పారు. గతంలో ప్రభుత్వం అందించిన ఇళ్ల పట్టాలు సగంలో ఆగిపోయిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి ఇళ్ల నిర్మాణానికి 10 నుండి 12 వస్తువులను త్వరలోనే ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ వస్తువులతో ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రభుత్వమే ఆ ఇళ్లను 6 నెలల్లో నిర్మించి ఇస్తుందని మంత్రి వెల్లడించారు. 3000 పెన్షన్ను 4000 రూపాయలకు చంద్రబాబు పెంచారు. అలాగే 3 నెలల బకాయిలు కలిపి 7000 చొప్పున అందిస్తామని తెలిపారు. పింఛన్ల పంపిణీకు వాలంటీర్లను ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. వీటి కోసం ప్రభుత్వ ఉద్యోగులే ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు.